హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్యాకెట్ అయితే క్యారెట్ విత్తనాలది. చూస్తున్నారు కదా జీలకర్ర లాగా ఎలా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక గిన్నెలో ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నాను క్యారెట్ విత్తనాలు. వాటితో పాటు పాలకూర విత్తనాలు కూడా నానబెట్టుకున్నాను. నా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో ఇంతకు వీడియోలో మీకు చూపించాను కదా. అప్పుడు థర్మాకోల్ బాక్సులు ఖాళీగా ఉన్నాయి, ఆకుకూరలు పెట్టాలని అనుకున్నానని చెప్పాను కదా. అదే ఈరోజు చేస్తున్నాను. ముందైతే థర్మాకోల్ బాక్స్లో మట్టిని చదునుగా చేసుకున్నాను. తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ హాఫ్లో పాలకూర విత్తనాలు, సెకండ్ హాఫ్లో క్యారెట్ విత్తనాలు అక్కడక్కడ చల్లుకున్నాను. తర్వాత దానిపైన మట్టి చల్లుకున్నాను విత్తనాలన్నీ కవర్ అయ్యేలాగా. మళ్ళీ నీళ్లు చల్లేసి అలా వదిలేసాను. 2-3 డేస్ తర్వాత మొలకలు అయితే వచ్చాయి. ఫస్ట్ పాలకూర విత్తనాలు వచ్చాయి, తర్వాత మళ్ళీ 2-3 డేస్ తర్వాత క్యారెట్ మొలకలు వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నాయి కదా, అవి చిన్న మొలకలు క్యారెట్ విత్తనాలు మొలకలు. ఇంకా కాస్త పెద్దగా కనిపిస్తున్నాయి కదా, అవైతే పాలకూర విత్తనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.